అండి. వెల్కమ్ టు బబ్లీ వ్లాగ్స్. ఇవాళ ఫ్రైడ్ రైస్, ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు: బిర్యానీ పువ్వు, చెక్క, లవంగాలు, షాజీరా, మిరియాలు, ఇలాచి ఆకు, బిర్యానీ ఆకు, సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. దీంట్లో బఠానీ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. తయారీ విధానం: ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, మిర్చి వేసుకోవాలి. కొంచెం దూరగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందే 2 గ్లాసెస్ రైస్ కడిగి పెట్టుకున్నాను. దానిలోకి ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకో. ఇప్పుడు ఫిష్కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ తయారీ విధానం: అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుంది, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, ఆయిల్, మిరప్పొడి, ఫిష్ బాగా కడిపెట్టుకునేది. ఇప్పుడు ఫిష్లోకి 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల సాల్ట్, కొంచెం పసుపు, దీంట్లో ధనియాల పొడి, మిరియాల పొడి, హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మొత్తం బాగా ఫిష్కి పట్టించాలి. అంతా మసాలా పట్టించి ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కడాయి వేడయ్యాక ఒక్కొక్క పీస్ ఇలా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ కలర్ రావడం కారణం ఏంటంటే నేను కొంచెం మిరియాల పొడి ఎక్కువ వాడతాను నాన్ వెజ్లోకి. అక్కడ ఫ్రైడ్ రైస్ పోపు పెట్టుకున్నాం కదండి, రైస్ కుక్కర్లో రెడీ అయింది. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మా ఇంట్లో గుమగుమలాడే ఫ్రైడ్ రైస్, ఫిష్ ఫ్రై, పెరుగు చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.